ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా
పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చి 31వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరి జీవితంలో వేదన, దుఃఖం, మన జీవితాలలో ఒకటేసారి మన కష్టాలు మారిపోవు. ఒకటేసారి కష్టాలు మాయమైపోవు. కానీ దేవుని మార్గంలో నడిస్తే, దేవుని మార్గములో నడిస్తే కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. కొట్టాడు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కాలక్రమేణా కష్టాలు తగ్గుతాయి. తగ్గుతూ తగ్గుతూ చివరికి విజయం సాధిస్తావు. కొట్టు గట్టిగా చప్పట్లు. కష్టాలు ఎలా పోతాయి? నీ కష్టాలు ఎవరు తీరుస్తారు? బంధువులు తీరుస్తారా? రక్త సంబంధికులు తీరుస్తారా? అన్నదమ్ములు తీరుస్తారా? నో. ఎవరు తీరుస్తారు? చూడండి, కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము. యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. నీ భారము ఎవరి మీద వేయాలి? చెప్పాలి గట్టిగా. దేవుని మీద వేయాలి. ఎప్పుడైతే నీ భారము, నీ బాధలు, నీ ఆందోళన దేవునికి చెప్పుకోవాలి. మనమేం చెప్తాం? ఊరంతా చెప్తాం, కానీ ఎవరికి చెప్పాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా అంటాం. ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అయ్యా అంటాం. కోర్టు దగ్గరికి వెళ్ళి అయ్యా అంటాం. మనుషులకు కాదో, చెప్పవలసిన వాళ్ళకు చెప్పాల. కొట్టు గట్టిగా చెప్పడం. కొట్టు. హల్లెలూయా. నీ భారము నువ్వు మోయడానికి వీలు లేదు. ఎవరు మోయాలని భారం? కొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా మోస్తే మోయలేవు. నీ భారం ఎవరు మోస్తారంటే దేవాతి దేవుడు మోస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. ఆ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడే. ఆమేన్, ఆమేన్. చింతపడక ప్రార్థన చేత దేవునికి గనక నువ్వు తెలియజేస్తే, ఎవరికి తెలియజేయమన్నాడు? కొంచెం గట్టిగా. ఎంతమందికి దేవుడికి చెప్పారు? మందిరంలోకి రాగానే మీ బాధ ఎంతమందికి దేవుడికి చెప్పారు? నిజం చెప్పండి. మీరు చేతులు ఎత్తినా దేవుడికి తెలుసు. మీరు దేవునికి చెప్పారో లేదో ఎవరికి తెలుసు? చెప్పండి అమ్మా. దేవునికి తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అటు చూడడానికో ఇటు చూడడానికో మందిరంలో నిద్రపోవడానికో కాదో. నీ కన్నీరు నాట్యముగా మార్చబడాలంటే ఎవరికి
ఎవరికి చెప్పుకోవాలంట? చెప్పండి ఇక్కడ, ఎవరికి చెప్పుకోవాలా? చింతపడక దేవునికి చెప్పుకో. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ప్రార్థన చేయి. రోగం వచ్చినప్పుడు భయపడకుండా ప్రార్థన చేయి. ఆ రోగము యేసు నామములో స్వస్థతగా మారిపోతుంది. అంతే. చప్పట్లు కొట్టాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగానికి మెడిసిన్ ప్రార్థన. నీ రోగానికి మెడిసిన్ నీ విశ్వాసం. ఫెయిత్. ఫెయిత్ నీ ఫ్యూచర్ని తారుమారు చేస్తుంది. ఫెయిత్ నీ పిల్లల ఫ్యూచర్ని తారుమారు చేస్తుంది. ఆమేన్ అనండి. ఆమేన్. కృప కలుగును గాక. కృప కలుగును గాక. తల మీద చేతులు పెట్టుకోన్నాడు, పెట్టుకోవాలా? ఆమేన్. చింతపడకుడి. చెప్పండి, చింతపడకుడి. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, చింతపడకుడి. చింతపడకుడి, చింతపడకుడి. ఆమేన్. ప్రార్థన చేయుడి. ఆమేన్. ఏంటి ప్రార్థన అంటే? ఏంటి? గుండెల్లో ఉన్న వేదన ప్రభువుకు చెప్పుకోవడమే ప్రార్థన. కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిందలతో వచ్చావా? అవమానాలతో వచ్చావా? కష్టాలతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? నీతోనే చెల్లెమా. ఓడిపోయి వచ్చావా? ఓడిపోయిన వాడు ఓడిపోవాలి. ఓటమిలోనే గెలుపుంది. ఈయన ఏం పాస్టరు ఓడిపోవాలంటాడు? ఓడిపోతేనే తెలుస్తుంది. మన మీద నిందొస్తేనే తెలుస్తుంది. మన మీద నిందొస్తే, మనం ఓడిపోతే ఈ ప్రపంచం ఏంటో మనకు అర్థమవుతుంది. మన అన్నదమ్ములకు మన మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. మన అక్క చెల్లెళ్లకు మన మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. ఈ ప్రపంచం ఏంటో నీకు అర్థం కావాలంటే నువ్వు ఓడిపోవాలా. ఆమేనండి. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవాలా. నువ్వు వ్యాధి గుండా వెళ్ళిపోవాలా. నిందల గుండా వెళ్ళిపోవాలా. అవమానాల గుండా వెళ్ళిపోవాలా. నిందలలో, అవమానాలలో, కష్టంలో, కన్నీళ్లలో ఉంటే, హల్లెలూయా, నిందలలో, అవమానాలలో, కష్టాలలో ఉంటే అప్పుడు నిన్ను ప్రేమించేవాడే, నీ కోసం నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. నిందల్లో, అవమానాల్లో, కష్టాలలో, కన్నీళ్లలో, చింతలలో, వేదనలలో, రోగములో నీ ఆధారం ఒక్కడే. ఆయననే నేను ఆరాధిస్తున్న జీవము కలిగిన యేసు. కొట్టు గట్టిగా చెప్పడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎవరు నీ చింత తీరుస్తారు? చెప్పండి అమ్మా, చెప్పండి. హల్లెలూయా. నిందలను, అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఆమెను ఎప్పుడు మారుతుంది? చెప్పండి. నింద అభినందనగా ఎప్పుడు మారుతుంది? నీ గుండెల్లో ఉన్న బాధ, వేదన నీ గుండెల్లో పెట్టుకుంటే అవ్వదు. దేవుడికి చెప్పుకోవాలా. దేవుడు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చింతపడక ప్రార్థన చేయంటే ఆయనకు చెప్పుకో. ఎవరైనా నీ బిడ్డ గురించి
ఆర్థిక ఇబ్బందులతో ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. నీ కుమిలిపోయేది మనుషుల ముందుకు పోయి ఏడవకో. మనుషుల ముందు పోయి ఏడిస్తే, బాధపడితే 1కి 2 చెప్తారు వాళ్ళు. 1కి 2 చెప్తారు వాళ్ళు. మనుషులే, దేవాతి దేవుడు దేవుడే. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. మనుషులే, దేవుడు దేవుడే. ఎంత పెద్ద సమస్య వచ్చిందో దావీదుకి. గొలియాతు నిలబడ్డాడు, అంత హైట్ ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు, యుద్ధ పరికరాలు ఉన్నాయి. 9 అడుగులు ఉన్నటువంటి దావీదుని ఇగో గొలియాతు అనే ఒక పొట్టి నాయకుడు, పొట్టి హీరో, 9 అడుగులు ఉన్నటువంటి గొలియాతు ఇంత పొట్టిగా ఉన్నటువంటి దావీదు. హల్లెలూయా. ఇంత పొట్టిగా ఉన్నటువంటి దావీదు, అంత పెద్ద సమస్యని నా దేవుడు చిన్న రాయితో ఫినిష్ చేసేసాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం ఆ చిన్న రాయి నీ చేతికి ఇవ్వబోతున్నాడు. ఈరోజే ఇవ్వబోతున్నాడు చిన్న రాయి. ఆ చిన్న రాయి నీ చేతిలోకి వస్తే ఏసిలా కొట్టగానే ఆ గొలియాతు అనే అప్పులు తొలగిపోబోతున్నాయి, ఆ గొలియాతు అనే నిందలు తొలగిపోబోతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి, రోగము తొలగిపోబోతా ఉంది, నిందలు తొలగిపోబోతా ఉన్నాయి, కష్టాలు తొలగిపోబోతున్నాయి. కొట్టాల. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎవరి నామములో యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు దావీదు? జీవము కలిగిన దేవుని నామంలో అడుగు పెట్టాడు. నీ అడుగు ఎవరి నామంలో ఉండాలి? చెప్పలే, యేసయ్య నామంలో ఉండాలి. హల్లెలూయా. ఆయన నామంలో స్వస్థత ఉన్నది. మీరు సప్పగా ఉన్నారేంది చాలా మంది? ఆమేన్ అనండి, ఆమేన్ అనాలా. యేసయ్య నామంలో ఏమున్నది? చెప్పండి గట్టిగా, స్వస్థత. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఉందా? ఎంతమంది నమ్ముతున్నారా? హల్లెలూయా. చప్పట్లు కొడదామా? చప్పట్లు. చప్పట్లు కొట్టాలి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, పొందుకుంటావు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చాలా మంది ఎట్లున్నారు తెలుసా? యేసయ్య నామలి క్యా కరు అభి. జోక్ గుర్తుకొచ్చింది మీరు చప్పట్లు కొడతా అంటే. చిన్న జోక్ చెప్తా మీకు. ప్రైజ్ ది లార్డ్. నేను అనాథ శరణాలయం నుంచి మా ఊరు వచ్చా. ఏదో హాలిడేస్ ఉన్నాయి అప్పుడు. సారీ, ఎండాకాలం అనుకుంటావి. ఎండాకాలం ఎండలలో హాలిడేస్కి వచ్చాం. హాలిడేస్కి వచ్చినప్పుడు దాని పేరేమంటారమ్మా? కళ్ళు గీస్తారు కదా, కాయలు ఏంటి? తాటికాయలు. ఆ కాయల కోసం అని చెప్పేసి పోయినాం మేము ఎర్ర టెండలో. ఆ కళ్ళు గీసే
ఆ అంకుల్ అక్కడెక్కడో ఉన్నాడు, దూరంలో. అక్కడెక్కడో ఉంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాడికి కావలి పెట్టినాం కాపలా. అరే ఆ అంకుల్ ఇటు వస్తే నువ్వు తొందరగా చెప్పేసారా, వాడు దిగిపోతాడని. వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అన్నాడు. మేమేమనుకోవాలా? ఏమనుకోవాలా? వాడు ఏమనుకున్నాడు తెలుసా? బాబో ఆ కళ్ళు గీసే అంకుల్ వస్తున్నాడేమో అని చెప్పి వాడు దారి నుంచి దూకడానికి ప్రయత్నం చేశాడు. ఆ చెట్టు ఎటువంటి చెట్టు అంటే, హల్లెలూయా, అంటే అది సమానంగా లేదు. అది దాని మీద మొత్తం అవి దాన్ని మట్టలు ఉన్నాయి, అన్ని మట్టలు ఉన్నాయి. వాడు దాని మీద నుంచి జారి ఈ మట్ట మీద నుంచి ఈ మట్ట మీద నుంచి ఈ మట్ట మీద నుంచి జారి మొత్తం కోసుకుపోయినాయి. వాడు పాట పాడాడు. ఎప్పుడు ఏం పాట పాడాడంటే, చెయ్యి కోసుకుపోయింది, కాలు కోసుకుపోయింది, ఏం చేయాలి దేవుడా? వీడు అని పిలిచినాడు. ఒకటి కాయ కట్ చేసి దాంట్లో ఉన్న వాటర్ తాగు మామ. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. అందుకనే కరెక్ట్ యాక్షన్ ఉండాలి. వాడు చేసిన యాక్షన్ తప్పు యాక్షన్. రే అన్నావు ఎందుకురా అంటే, వాడు రావట్లేదు, తొందరగా కానీ అన్నారా నేను. వాడేమనుకున్నాడు, అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాడు అని చెప్పి వాడు అక్కడి నుంచి దూకాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేశా. ఒక చరణ్ గారిని చూస్తే వాడే గుర్తుకొస్తున్నాడు నాకు. ఆమేనండి, హల్లెలూయా. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. నీ జీవితంలో నా ప్రభు కార్యం చేయబోతున్నాడంటే ఆమేన్, ఆమేన్. ఇదేం అభిషేకం? నీ జీవితంలో నా దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. పిడికిలి బిగించండి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ఈరోజు కన్నీళ్ళు రేపు సాక్ష్యంగా మారబోతున్నాయి. ఆమేన్. యాకోబు పత్రిక 1:3, యాకోబు పత్రిక 1:3 చదవండి. అలానే ఉండండి, చదువుతాడు. యాకోబు పత్రిక, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. శోధనలో పడినప్పుడు మహా ఆనందం. శోధనలో ఉన్నావంటే దేవుడు నీ వెనకాల లేడని కాదో. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను లేపడానికి, కష్టం శ్రమ వెంటనే పోకపోయినా ఆ శ్రమ నుంచి దేవుడు నిన్ను బలమైన సాధనంగా మార్చబోతున్నాడు. లేక కొట్టు గట్టిగా చెబలో హల్లెలూయా. 1 కొరింథీ 10:13 చదవండి. 1 కొరింథీ 10:13 చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. హల్లెలూయా. మీరు తట్టుకునే శ్రమలనే దేవుడిస్తాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేస్తాడు. నీ శోధనను తప్పించే మార్గం ఉందే, నీ రోగానికి విడుదలనిచ్చే మార్గం ఉందే, నీ గర్భాన్ని తెరిచే మార్గం ఉందే.
మమ్మీని డాక్టర్స్ అన్నారు ట్యూబ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అన్నాడు. కానీ నా దేవుడు, మాట ఇచ్చిన దేవుడు చక్కని 2 కుమారుల్ని ఇచ్చాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. వాగ్దానాన్ని తారుమారు చేసే దేవుడు. ఒకసారి బీదర్ పోయినాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఉన్నారు. 23 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచిన దేవుడు. ఆ బిడ్డను పట్టుకోనుంది. ఆ కుమారుణ్ణి పట్టుకొని ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఈమె అమ్మమ్మనా అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈమె అమ్మమ్మనా అంటే నేనన్నాను లేదు లేదు, కన్న తల్లి. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లి. ఏదైనా చేయాలంటే నా దేవుడు మాత్రమే చేయగలడు. నువ్వు మనుషుల చుట్టూ తిరిగినంత మాత్రాన మనుషులు ఏమి చేయలేరు. ఏదైనా చేయాలంటే నా దేవుడే చేయగలుగుతాడు. కొట్టుగట్టిగా చెబులో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు నువ్వు ఏం చేయాలో తెలుసా? అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు. చెప్పండి గట్టిగా, యేసయ్యా. బా, యేసయ్యా కాదు, యేసయ్యా, యేసయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు. నా పిల్లల జీవితంలో అద్భుతం జరిగించు. ఆమేన్. నీవే ఏదైనా చేయాలంటూ ఈ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి. ఎవరిని నమ్మి? గట్టిగా చెప్పండి, చెప్పండి, ఎవరిని నమ్మి? యేసయ్యా. చెప్పండి. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నిన్ను నమ్మి నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నా జీవితంలో నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. అద్భుతం చేయుమయా నా జీవితంలో. ఎవరి ముఖంపై దృష్టి ఉంచాలి?
చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుని ముఖముపై. మనుషుల ముఖం ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు రోయ్ అంటారో తెలియదు. ఇదేంటి వీడిని ఏం చేసిన నేను? మనకి ఎలా ఉంటుందమ్మా? వీడిని ఏం చేసిన నేను? సడన్గా అంటే ఏంటి? హల్లెలూయా. ఆయన మనిషి అని లెక్క, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, ఎస్తేరు, షీ ఈజ్ ఏ ఆర్ఫన్. తను ఒక అనాథ. పెద్ద సమస్య వచ్చింది. హామాను అనే ఒక దుష్టుడు యూదులను అంతమొందించడానికి కుట్ర పన్నాడు. మొత్తం జాతి మొత్తం ప్రమాదంలో పడింది. కానీ ఒక్క బిడ్డ నిలబడింది. ఆ జాతి మొత్తం ప్రమాదంలో పడింది. చాలా కష్టంలో ఉన్నారు. కానీ ఎస్తేరు ధైర్యం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్తే ప్రమాదం. రాజు దగ్గరికి వెళ్తే ఏంటి? దెబ్బరమ్మా. రాజు దగ్గరికి వెళ్తే క్యా హోతా? ప్రమాదం. రాజు దగ్గరికి వెళ్తే ప్రమాదం. కానీ ఆమె ఉపవాసం చేసి దేవుణ్ణి ప్రార్థించింది. హల్లెలూయా. ఉపవాసము చేసి ప్రార్థన చేసింది. తన ప్రాణాలకు తెగించి తన ప్రజల కోసం నిలబడింది. కొట్టు గట్టిగా చెవులో, కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా. కష్టము రాగానే, వేదన రాగానే, దుఃఖము రాగానే దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. తనకు సమస్య కాదు. తన కాళ్ళ మీద తను కాలేసుకొని పంచభక్ష పరమన్నాలు తినొచ్చు, అయినా నా ప్రజలు రక్షింపబడాలని చెప్పి ఉపవాసం ఉన్నది. ప్రాణాలకు తెగించి నిలబడ్డది. కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎస్తేరు సాధించిన గొప్ప విజయానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ఉన్న స్థలం నుండి లేచి మోకరిస్తే అద్భుతం జరుగుతుంది. దేవుడు నిన్ను గొప్ప కార్యానికి ఎంచుకుంటాడో. హల్లెలూయా. భయం ఏ స్థలంలో అయితే ఉంటుందో అదే స్థలంలో దేవుడు నీ ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు. జరా జోర్సే బోలో నా, గట్సే బోలో. ఎక్కడైతే భయముతో కుమిలిపోతున్నావో అదే స్థలంలో గొప్ప విజయ వీరుడిగా నా దేవుడు నిలబడతాడు. కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా. అదే స్థలములో నా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఆయన నిలబెట్టే దేవుడు. చెప్పండి గట్టిగా, నా దేవుడు నిలబెట్టే దేవుడు. చెప్పండి గట్టిగా, నా దేవుడు నిలబెట్టే దేవుడు. నా దేవుడు నిలబెట్టే దేవుడు. నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. చెప్పండి గట్టిగా, నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు లేపబోతున్నాడు. నా దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. యోబు గ్రంథము 42:10. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. చివరి నిమిషం, నేను ముగించబోతున్నాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని
మరలా అతనికి దయచేసెను. క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఆ, యోబునకు ఆ, పూర్వము కలిగిన దానికంటే పూర్వము కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా ఆ, అతనికి దయచేసెను. హల్లెలూయా. చూడండి, ఆస్తి కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. అయినా దేవుని నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఆమేనండి. పిల్లలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, కానీ దేవుని మీద నమ్మకం కోల్పోలేదు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని మీద నమ్మకం కోల్పోవద్దు. ఎంతమంది అయితే దేవుని మీద నమ్మకం కోల్పోయారో ఆ నమ్మకం నీలో ఉంటే విజయం నీదే, విజయము నీదే. కొట్టు గట్టిగా చెప్పండి, విజయము నీదే, ఆమేన్. విజయము నీదే. ఆమేన్. చప్పట్లు కొట్టాల. ఈరోజు పిల్లలు పుట్టారని నీతో చెబుతారు, కానీ కవల పిల్లలతో వస్తావు. నువ్వు కవల పిల్లలతో వస్తావు. డాక్టర్స్ మారు రిపోర్ట్స్ అన్ని తారుమారు కాబోతున్నాయి, ఆమేన్. తారుమారు కాబోతున్నాయి. నో పుసిఓడే, నో థైరాయిడ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వబోతుంది. నీ అప్పులన్నీ తొలగిపోబోతున్నాయి. ఒకరికి ఇచ్చే స్థితిలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ పిల్లల్ని దేవుడు దీవించబోతున్నాడు. కోల్పోయి వచ్చావేమో, కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆమేన్. రెండంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. రేసేవెట్ పొందుకో. ఈరోజు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. కోల్పోయిన దానికంటే రెట్టింపు 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 దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, 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 ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, ఆమేన్. కార్యం చేయబోతున్నాడు, ఆమేన్. కార్యం చేయబోతున్నాడు, ఆమేన్. కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. పెద్ద లైట్ని చూసి చిన్న ప్రమిద ఏడుస్తుందంట. పెద్ద లైట్ని చూసి చిన్న ప్రమిద ఏడుస్తుందంట. అమ్మో, ఆ పెద్ద లైట్ ఇచ్చే వెలుగు నేను ఇవ్వలేను, దానికున్న శక్తి సామర్థ్యం నా దగ్గర లేదు అని ఆ పెద్ద లైట్ని చూసి చిన్న ప్రమిద ఏడుస్తా ఉందంట. అయితే ఒకానొక దినం కరెంటు పోయింది, పోల్స్ అన్ని పడిపోయినాయి. అయితే ఆ రోజు ఒక ఇంట్లో ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంది. 7 to 8 years పాప ఏడుస్తూ ఉంది. చీకటికి భయపడి ఏడుస్తూ ఉంటే ఆ చిన్న పాప ప్రమిద ఎక్కడుందో చూసి వెతికింది. ప్రమిద దొరికింది. అగ్గిపెట్ట తీసుకొని చక్కగా ఆ ప్రమిదని వెలిగించింది. ఆ చిన్న ప్రమిద ఇల్లంతా కూడా వెలుగునిచ్చింది. భయపడుతున్నటువంటి అమ్మాయి ఆ ప్రమిద వెలుగుతుంటే ఆ పాప ఫేస్లో స్మైల్ కనపడుతూ ఉంది. ఎస్, ఆ రోజు ప్రమిద ఇస్తున్నటువంటి వెలుగును చూసి ప్రమిదనే షాక్ అయిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా వాళ్ళు కారు కొన్నారు, వాళ్ళు ఇల్లు కట్టారు, వాళ్ళకున్న చదువు నాకు లేదు, వాళ్ళకున్న తెలివి నాకు లేదు, వాళ్ళకున్న నాలెడ్జ్ నాకు లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. ఆ రోజు ప్రమిదకు వచ్చినటువంటి రోజు, ప్రమిద వెలిగినటువంటి ఆ రోజు, ఆ వెలుగు నీ జీవితంలో కూడా నువ్వు వెలగబోతున్నావు. హల్లెలూయా. ఆ పెద్ద లైట్ని చూసి ప్రమిద ఏ విధంగా అయితే భయపడ్డదో, నీవు కూడా నీ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళు చాలా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్, వాళ్ళు చాలా
ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, వాళ్ళకి చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, వాళ్ళకి చాలా అందం ఉంది, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. వాళ్ళు వీళ్ళను చూసి నీ స్థాయిని నువ్వు చిన్నగా చూసుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థాయి ఏంటిదో తెలుసా? ప్రధానమంత్రిగా ఒక అనాథని ప్రధానమంత్రిగా చేసిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అనాథ ఎస్తేరు, ఒక అనాథ, తల్లి తండ్రి ఇద్దరు లేని ఒక అనాథని దేశానికి రాణి చేసిన దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావో. నీ దేవుడు ఎవరో నువ్వు మరచిపోతున్నావు. నీ దేవుని శక్తి ఏంటో నువ్వు మరచిపోతున్నావు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. వాళ్ళని చూసి వీళ్ళను చూసి నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. సాధించాలని ఒక తపన నీలో ఉంటే ఈ భూమి మీద నిన్నెవరు ఆపలేరో. హల్లెలూయా, హల్లెలూయా. సాధించాలని ఒక తపన, సాధించాలని ఒక కృషి. ఆమేన్. 1000 మంది ఉన్నా ఆ 1000 మందిలో ఒక్క పోస్ట్ ఉన్నా ఆ ఒక్క పోస్ట్ నీదే. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, కొట్టు చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ఓడిపోయినావా, 2 సార్లు ఓడిపోయినావా, 3 సార్లు ఓడిపోయినావా, 4 సార్లు ఓడిపోయినావా, ఓటమిలోనే గెలుపున్నదే. ఆమేన్. ఒక వ్యక్తి తన జీవితంలో తల్లిని కోల్పోయినాడు, తండ్రిని కోల్పోయినాడు. చిన్న వయసులోనే మరి ఆ కూలి పనికి అలవాటు అయిపోయినాడు. 15 సంవత్సరాల వయసులో ఒక తోటలో పని చేయడం ప్రారంభించాడు. తోటలో పని చేస్తూ ఉన్నాడు. అక్కడ పని చేయడం రావట్లేదని వెళ్ళగొట్టేశారు. ఒక హోటల్లో జాయిన్ అయ్యాడు. ఆ హోటల్ నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత వివాహం చేసుకున్నారు, పెళ్ళైపోయింది, పిల్లలు వెళ్ళగొట్టారు, భార్య వెళ్ళగొట్టింది, అందరూ వెళ్ళగొట్టారు. రైల్వేలో ఒక కూలిగా చేశాడు. ప్రతి నిమిషం ఫెయిల్ 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 ఫెయిల్. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫెయిల్, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫెయిల్, అన్నిటిలో ఫెయిల్. తరమబడ్డాడు, ఫెయిల్ అయ్యాడు, తృణీకరించబడ్డాడు. ఒకానొక టైముని ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. KFC అనే ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన వయసు 65 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. ఆల్మోస్ట్ ఆల్ రిటైర్మెంట్ అయిపోయాడు. అన్ని సంవత్సరాలు ఓడిపోతూ 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 కూడా రిటైర్మెంట్ టైంకి వచ్చిన ఓటమిని అంగీకరించలేదు. ఒకానొక టైం వచ్చేసింది. ఆ టైంలో తను సక్సెస్ అయ్యాడు. 1800 దేశాలలో ఇంచుమించు 180 దేశాలలో కొన్ని వేల బ్రాంచెస్, 2180 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చేసేసి టర్న్ ఓవరు. ఎవరు? అనేక సార్లు ఫెయిల్ అయినటువంటి KFC డైరెక్టర్ కల్నల్ సండేల్. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఒకసారి కొట్టాలి, గట్టిగా చప్పలు. హల్లెలూయా. నా దేవుడు గెలిపిస్తాడు, నీ పిల్లలను గెలిపిస్తాడు, నీ జీవితాన్ని గెలిపిస్తాడు. ఎవరైతే నీ ఓటమిని చూస్తున్నారో ఆ ఓటమిలోనే విజయం ఉందని నమ్మాలి. ఆమెన్, ఆమెన్. నా జీవితంలో నన్ను అన్నారు, అందరు అన్నారు, ఛీ నువ్వే ఒక అనాథగాడివి, నీకే తినడానికి దిక్కు లేదు, నువ్వేం పెడతావురా అనాథ శరణాలయం అన్నారు. ఆమెన్. నువ్వేం పెడతావురా అనాథ శరణాలయం అన్నారు. కానీ నా ద్వారా దేవుడు పెట్టించాడు. ఆమెన్. చిన్న రేకుల షెడ్డులో స్టార్ట్ చేస్తే అక్కడ తిట్టారు, అక్కడ మాటలు పడ్డాను. నీ దగ్గర దిక్కు లేదు, నువ్వు అనాథ శరణాలయం పెడతావా అన్నారు. ఆ ఇంటి ఓనర్స్ తిట్టారు. మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది మమ్మల్ని తృణీకరించారు, అవమానపరిచారు. నేటికి కూడా అవమానపరుస్తూనే ఉన్నారు. కానీ దేవుని కృప మా మీద ఉన్నంత కాలం మాకేది కొదవ ఉండదు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఈరోజు ఈ మందిరంలో ఉన్న ప్రియ దేవుని జనాంగమా, జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఓటమి చెందగానే డిసప్పాయింట్ అవ్వద్దు. ఓటమిలోనే విజయం ఉందని మనం భావించాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు వస్తుంది ఈ పోస్ట్ వచ్చిందనే ఫోన్ వస్తుంది నీకు, పలాని పోస్ట్ వచ్చిందనే ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కోసం ఎదురు చూడు, ఆ సీట్ కోసం ఎదురు చూడు,
ఆ గెస్టెడ్ ర్యాంక్ కోసం ఎదురు చూడు. నా వల్ల కాదు అనే మాట సాతాను మాట, నీ వల్ల అవుతుందనే మాట నా యేసయ్య మాట. నిన్ను కాకపోతే దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడో, నీకు కాకపోతే దేవుడు ఎవరిని ఉద్యోగాన్ని ఇస్తాడో. ఈరోజు ఒక డాక్టర్ అమ్మ దేవుడు ప్రేరేపించి చక్కని ల్యాండ్ని దేవుడు ఇస్తే ఇంతమంది ఇక్కడ మంచి సర్వీసు, అనేక మంది అనాథ పిల్లలు బ్రతుకుతున్నారు. మీ బిడ్డల్లో నుంచి డాక్టర్స్ లెగాలి, ఇంజనీర్స్ లెగాలి, ఎస్పీలు లెగాల, గ్రూప్ 2 పోస్ట్ నుంచి లెగాల, గ్రూప్ 1 నుంచి లెగాల. ఆమె మంచి వ్యవసాయం చేయాలా, నలుగురి ఆకలి తీర్చాలా. అదే జీవితం అంటే. జీవితం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వత కాలం నిలిచిపోతుంది. హల్లెలూయా. జీవితం అంటే మన కోసం చేసేది కాదండి. ఒక వ్యక్తి చనిపోయాడంటే పోటీలు పడి తన డెడ్ బాడీని మోయాలా. రేయ్, అమ్మ తేజ చనిపోయాడంటే కొత్తగూడెం నుంచి ఇటు, ఇల్లందు నుంచి ఇటు, అనేక రాష్ట్రాల నుంచి జనాలు వచ్చి తేజను భుజాల మీద మోయాలా. అది కదా జీవితం అంటే. మన కోసం మనం బ్రతుకుతే ఏముంది, మన బ్రతుకు ఒక సార్థకత ఉండాలి. అందుకనే సమయం పోతే మళ్ళీ రాదు, కష్టపడాలా. చదివే వాళ్ళు చదవాలా, సాధించే వాళ్ళు సాధించాలా. మమ్మల్ని అందరూ షో చేస్తున్నారు అనుకుంటారా? మేము ఎందుకు రాత్రిని పగళ్ళు కష్టపడతామో తెలుసా? మా జీవితాలను మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. నా భార్య కానీ నేను కానీ ఈరోజు ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయకుండా రాత్రి పగళ్ళు ఎందుకు కష్టపడతాం, ఎందుకు దేవుని పని కోసం పరిగెడుతున్నాం అంటే దేవుని శక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి, దేవుని పవర్ ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. అసలు దేవుడు మనల్ని లేవనెత్తగలడు అని ప్రపంచానికి పరిచయము చేయాలి. ఒకటే చెల్లి, ఒకటే తమ్ముడా, నా దేవుడు నీకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడా. నీ వ్యాపారము దీవించబడుతుంది, నీ వ్యవసాయము దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. నీకు తప్పక ఉద్యోగాన్ని నా ప్రభువు ఇస్తాడు. పట్టుకో, ఈ వాగ్దానాన్ని పట్టుకో. యేసయ్యా, అందరం లేచి నిలబడదాం. యేసయ్యా, నువ్వు కాకపోతే నాకెవరున్నారయ్యా? యేసయ్యా, నువ్వు కాకపోతే నాకెవరున్నారయ్యా? నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అడగండి యేసయ్యా. పిల్లలు లేకుండా వచ్చానయ్యా, నాకు పిల్లల్ని యేసయ్యా. అందరూ సూటిపోటి మాటలు అంటున్నారయ్యా, నాకు పిల్లలు కావాలయ్యా. యేసయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా. యేసయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా. నీ కృపతో నింపయ్యా. నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా. నా పిల్లలకు ఉద్యోగాలు రావాలయ్యా. నా పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలయ్యా. అయ్యా, నా వ్యాపారాన్ని దీవించయ్యా. అయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా. అయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? అడుగు యేసేనే, ఏడువు, కన్నీరు కార్చు. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా,
నిన్ను విడువాలేదయ్యా, నీవే కావాలేసయ్యా. ఏసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. రెండు చేతులు పైకి లేపి, అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, నా భార్య గర్భాన్ని తెరువయ్యా, మా అప్పులు తొలగించయ్యా, మా వ్యాపారాలు దీవించు నాయన. అయ్యా శీఘ్రముగా స్వస్థత కలగాలయ్యా. అయ్యా మా జీవితంలో అద్భుతం జరిగించు. ప్రతి ఒక్కరూ మీ తలల మీద చేతులు పెట్టుకోండి. అయ్యా నన్ను దీవించి ఆశీర్వదించయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేదయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు. నా జీవితంలో కార్యం జరిగించు. అడుగు యేసయ్యని జరుగు. అయ్యా నా భార్యను ఒక ఉద్యోగిగా లేపు, నా భర్తను ఒక ఉద్యోగిగా లేపు, నా కుటుంబంలో ఉద్యోగాలు దాయిచ్చి. అయ్యా నా జీవితంలో కార్యం జరిగించు. నువ్వు అడుగు, నీ భారం దేవుని మీద మోపో. అడుగు, యేసయ్యా నాకు నువ్వు కావాలి, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకు నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి. ఈ లైవ్లో ఉన్న బిడ్డలు కూడా అడగండి యేసయ్యని, అడగండి యేసయ్యా, పిలవండి. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా అని పిలవండి. చేతులు పైకి లేపి యేసయ్యా, చేతులు పైకి లేపి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. వారి బిడ్డలు దీవించబడాలి. కనికరం చూపయ్యా, కనికరం చూపు, కనికరం చూపయ్యా. చూపు చెప్పాలి, యేసయ్యకి చెప్పాలి, యేసయ్యా నీవే కావాలేసయ్యా, తో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, విడువాబోనయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం ప్రభువా. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ ప్రార్థనలో ఉన్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక. వారి వ్యాపారాలు దీవించబడును గాక, వారి వ్యాపారాలు దీవించబడును గాక. వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి ఆర్థికమైన సహాయం మీరు చేయుదురు గాక. గర్భాలు తెరవబడును గాక, గర్భాలు తెరవబడును గాక, గర్భాలు తెరవబడును గాక, గర్భాలు తెరవబడును గాక. వ్యాపారాలు దీవించబడును గాక, వ్యవసాయము దీవించబడును గాక, వ్యవసాయము దీవించబడును గాక. వారి ఉద్యోగాలు వచ్చును గాక, ఉద్యోగాలు ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చును గాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చును గాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక, వివాహాలు జరగని వారికి ఘనమైన వివాహాలు జరుగును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక.
కృప కలుగునుగాక. ఎంతమంది అప్పులతో వచ్చారో వారి అప్పులు తొలగిపోవునుగాక, వారి అప్పులు తొలగిపోవునుగాక. అయ్యా, ఎంతమంది అప్పులు ఉన్నారో వారి అప్పులు తొలగిపో, ఆమేన్, తొలగిపో. ఆమేన్. కృపతో నింపుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నా దేవుడు గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా,
మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.